ఐఐఎంయుఎన్ నిర్వహించే కార్యక్రమానికి శశి థరూర్ కూడా హాజరవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో శశి థరూర్ అలాగే మోహన్ భగవత్ వీరిద్దరూ ఒకే వేదికని పంచుకుంటున్నారు అన్నటువంటి కొన్ని వార్తలు వచ్చాయి. దానిని ఖండిస్తూ శశి థరూర్ ఆర్ఎస్ఎస్ తో నేను వేదిక పంచుకోవటం లేదు అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇది యాక్చువల్ గా పార్టీ కార్యక్రమం కాదు. మరి ఈ స్టేట్మెంట్స్ పై మీ విశ్లేషణ ఏంటి? అంటే ఒకటి ఫస్ట్ పాయింట్, ఇది మీరు అన్నట్లు పార్టీ కార్యక్రమాలు కాదు. ఇదేం కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజ్ చేయలేదు, ఆర్ఎస్ఎస్ ఆర్గనైజ్ చేయలేదు. ఆర్గనైజ్ చేసింది ఇండియా ఇంటర్నేషనల్ మూమెంట్ ఫర్ టు యునైట్ నేషన్స్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఈ ఆర్గనైజ్ చేసింది. ఇదేమి కొత్తగా ఆర్గనైజ్ చేసింది కాదు. గతంలో కూడా ఈ సంస్థ ఇలాంటి ఇంటరాక్షన్లు పెట్టారు. అయినా సేమ్ డే కాదు, 7th and 8th శశి థరూర్ అటెండ్ అవుతున్నాడు. శశి థరూర్ గతంలో కూడా ఈ సంస్థ పెట్టిన సమావేశాలకు హాజరయ్యారు. సో 6th రోజు మోహన్ భగవత్ ఇవాళ వెళ్తున్నారు. తప్పేంటి అయినా కూడా ఇప్పుడు రాజకీయాల్లో అంటరాని వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. అయినా ఆర్ఎస్ఎస్ వేదిక పైన శశి థరూర్ వెళ్తే నేరం ఏంటి? అసలు నిజంగా చెప్పాలంటే మన దేశంలో జరగాల్సింది కమ్యూనిస్టుల వేదికల పైన ఆర్ఎస్ఎస్ వాళ్ళు వెళ్ళి మాట్లాడాలి, ఆర్ఎస్ఎస్ వేదికల పైన కమ్యూనిస్టులు కూడా మాట్లాడాలి. మాట్లాడితేనే మనుషులు మారిపోతారా? సో అలా మోహన్ భగవత్తో వేదిక పంచుకుంటే శశి థరూర్ ఆర్ఎస్ఎస్ వాడు అయిపోయాడు అనుకోండి. ఇక శశి థరూర్ ఎందుకు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు? సో ఇక్కడ ఐడియాస్ కు ఎక్స్పోజ్ కావటానికి కూడా భిన్న వ్యతిరేకత ఉంటే డెమోక్రసీ ఎలా అవుతుంది? మీకు సిద్ధాంతం ఏం చెప్తోంది? 1000 ఆలోచనలు సంఘర్షించ 1000 కుసుమాలు వికసించని, 1,00,000 ఆలోచనలు సంఘర్షించని అనుకోవాలి కదా. ఐడియాస్ మధ్య ఒక ఇంటరాక్షన్ ఉండాలి. తప్పేమున్నది? ఆర్ఎస్ఎస్ వేదికల మీద ఎవరు వెళ్ళకూడదు. ఏం ఆర్ఎస్ఎస్ నిషేధిత సంస్థ కాదు కదా. ఆర్ఎస్ఎస్ ఈజ్ నాట్ ఎ బ్యాండ్ ఆర్గనైజేషన్. భారతదేశంలో ఇవాళ ప్రధానమంత్రితో సహా అనేక మంది ముఖ్యమంత్రుల్ని ఇచ్చినటువంటి సంస్థ. సో ఆర్ఎస్ఎస్ తో ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, తప్పేమీ లేదు. ఎవరితోనైనా సైద్ధాంతికంగా విభేదించవచ్చు. ఆ విభేదించడాన్ని వేదిక పైన సమర్థవంతంగా కూడా చెప్పచ్చు, తప్పేమీ లేదు. కానీ అదే సమయంలో ఆర్ఎస్ఎస్ అధినేతకు ఏదో దూరం ఉండాలి, ఆర్ఎస్ఎస్ మీటింగ్ కు వెళ్ళకూడదు, ఆర్ఎస్ఎస్ వేదిక పంచుకోకూడదు అంటే ఎట్లా? అది అన్యాయం కదా. ఇప్పుడు నీ అభిప్రాయం నువ్వు చెప్తావు, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. ఏముంది, కొన్నిసార్లు కామన్ అభిప్రాయం కూడా ఉండొచ్చు. ఇప్పుడు నేను వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇష్యూ వచ్చినప్పుడు, WTO ఏర్పాటు అయినప్పుడు ఆర్ఎస్ఎస్ ఆర్గనైజ్ చేసిన కరీంనగర్ లో స్వదేశీ మేళ ఆర్గనైజ్ చేస్తే నేనే ఇనాగ్రేట్ చేశాను దాన్ని. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన స్వదేశీ జాగరణ మంచ్ ఆర్గనైజ్ చేసింది. అలాగే WTO మీద జరిగిన 2 సెమినార్లు ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన స్వదేశీ జాగరణ మంచ్ ఏర్పాటు చేసిన సమావేశంలో నేను మాట్లాడాను. సో తప్పేముంది అందులో? ఇవాళ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మల్టీనేషనల్ దోపిడీ పైన లెఫ్ట్ అండ్ రైట్ కూడా ఒకే ఒపీనియన్ చెప్తున్నారు కదా. కొన్ని అంశాల పైన ఒకే అభిప్రాయం ఉండొచ్చు, ఒకే అభిప్రాయం లేకపోయినా ఇబ్బంది ఏమున్నది? ఇప్పుడు మీకు ఆర్ఎస్ఎస్ ఒక మీటింగ్ పెడుతుంది, హిందుత్వ మీద ఒక మీటింగ్ పెట్టు. ఓకే, నువ్వు హిందుత్వ వేరు, హిందూయిజం వేరు అని చెప్పు. ఆడికెళ్ళి భారతదేశం సెక్యులర్ గా ఉండాలని చెప్పండి, హిందూ రాష్ట్ర కరెక్ట్ కాదని చెప్పండి, మతరాజ్యం కరెక్ట్ కాదు, లౌకిక రాజ్యమే కరెక్ట్ ఉండాలని చెప్పండి, మతం వేరు మతరాజ్యం వేరు అని చెప్పండి. సో ఏవైనా చెప్పుకోవచ్చు వేదిక పైన, అభ్యంతరం లేదు కదా. వేదికను బట్టి అభిప్రాయాలు మార్చుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి వేదికలకు దూరం ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇకో ఛాంబర్స్ గా డెమోక్రసీ ఉండకూడదు. భిన్నమైన ఆలోచనల మధ్య ఇంటరాక్షన్ ఉండాలి, భిన్నమైన అభిప్రాయాల మధ్య ఘర్షణ ఉండాలి. ఇలా అభ్యంతరం ఏమున్నది? అలా ఓపెన్ గా డిస్కస్ చేయొచ్చు, డిబేట్ చేసుకోవచ్చు. డెమోక్రసీ ఇట్ సెల్ఫ్ మీన్స్ డైవర్సిటీ ఆఫ్ ఐడియాస్, ప్లూరాలిటీ ఆఫ్ ఐడియాస్. సో నా ఆలోచనలు నేనే పెట్టుకుంటాను, నీ ఆలోచనలు దగ్గరికి రానివ్వను. బహుశా థీసిస్ యాంటీ థీసిస్ కలిస్తేనే సింథసిస్ అవుతుందేమో. ఎస్, ఎవరు మారాల్సిన అవసరం లేదు, ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు. అదే సమయంలో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, దానికేం అభ్యంతరం? అందువల్ల అదేదో ఆర్ఎస్ఎస్ అధినేత హాజరవుతున్నాడు కనుక అది కూడా పెట్టేవాళ్ళు వేరే వాళ్ళు. ఏం శశి థరూర్ సేమ్ వేదిక మీద ఉన్న తప్పేంటి? మోహన్ భగవత్ అభిప్రాయం మోహన్ భగవత్ చెప్తాడు, మీకు శశి థరూర్ అభిప్రాయం శశి థరూర్ చెప్తారు. మోహన్ భగవత్ అభిప్రాయాలతో విభేదించవచ్చు, కానీ ఆయన వ్యక్తిగతంగా గౌరవించాలి కదా. ఈ దేశంలో లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నటువంటి సంస్థకైన అధినేత. సో అలాంటి నాయకుడిని గౌరవించాలి, అదే సమయంలో భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి, తప్పేముంది?